జీవుడే ఈశ్వరుండు తలపోయ జీవుడే పరమాత్మయు జీవుడని భ్రాంతి విడువ అఖిలంబు దేవుడవు రామ రామ. ఇక్కడ భ్రాంతి మాత్రమే జీవుడికి దేవుడికి అడ్డుగా నిలిచింది. అదే అహంకారం. నేను, నాది, ఇది. ఈ రెండింటికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాం. జీవుడుగా ఉండలేము. ఎందుకు? మనకి ఎనర్జీ కావాలి, ఐశ్వర్యం కావాలి, జ్ఞానం కావాలి కదా. పోనీ దేవుడితో చేరలేము. ఎందుకు? ఇక్కడ మాడిపోయిన మసాలా దోశలన్నీ పోతాయి కదా భూమి మీద. ఈ రిలేషన్స్ అన్నమాట. నశించే వస్తువులతో సంబంధాలు పెట్టుకుంటాం. అవినాశి అయినటువంటి పరమాత్మ సంబంధం పెట్టుకో. అది నిత్య సంబంధం. నువ్వు పెట్టుకోకపోయినా ఆయన మనం పట్టే ఉన్నాడు. మా ఇల్లు అని మనమే గోడలు కట్టుకున్నాం, కానీ భూమండలం అంతా ఒకటే కదా. నువ్వు గోడలు కట్టుకుంటూ దాన్ని సంకుచితం చేశావు, కానీ ఈ భూమండలం అంతా ఒకటే అయ్యింది. గాలి, నువ్వు పీలిస్తే నీ గాలి, నేను పీలిస్తే నా గాలి కాదు. అసలు వాయుదేవుడు అది అంతటా వ్యాపించున్నాడు. ఆకాశం అంతటా వ్యాపించింది. వీటన్నిటికీ పంచభూతాలు అంతా సమైక్య స్థితిలో ఉంటుండగా మనిషి మాత్రం సంకుచిత బుద్ధులతో వ్యవహరిస్తున్నాడు. అసలు మనిషికే ఉండకూడదు ఇది. మనిషికే ఉండకూడదు ఈ లక్షణం, కానీ మనిషిలోనే ఉంది ఇది లక్షణం. నాది నీది అనే భేదభావాలు గనక ఎవరి హృదయం అయితే, ఎవరి మనసు అయితే గురుదేవుని పాదపద్మయందు అచంచలంగా శ్రద్ధావర సబూరి అని మీకు చెప్పాను కదా, ఆ విధంగా గురుదేవుని పాదపద్మలందు లగ్నం అయిపోయిందో వాళ్ళు చేయాల్సిన సాధనలు ఏమీ లేవు. అన్ని సాధనలు అక్కడే పరిపూర్ణత. వాళ్ళు తీర్థయాత్రలు అసలే లేవు. సకల తీర్థాలు గురువు పాదాలు ఏందే ఉన్నాయి. సకల తీర్థాలు గురుదేవుని పాదాలు ఏందే ఉన్నాయి. గురుపాద జలంలో ఒక డ్రాప్కు ఉండే పవరు 3,50,00,000 పుణ్యతీర్థాలలో ఉండే పవర్కి 1000 వంతు కూడా సరికాదని పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు. గురుదేవుని పాదజలంలో ఒక డ్రాప్కు ఉండే పవర్ ఏంటంటే ఈ 3,50,00,000 పుణ్యతీర్థాలకు ఉండే పవర్ కంటే, అంటే ఆ పవర్లు 1000 వంతు కూడా ఇవన్నీ సరికావాలి. అది ఎందుకంటే తిరగటం. గురుపాదజలం ఒక చుక్క సరిపోదు, కానీ మనం వెళ్తామా? వెళ్ళాం. ఆ ఇంపార్టెన్స్ ఇస్తామా? వెళ్ళాం. ఫ్లైట్ టికెట్లు, రైల్ టికెట్లు, రిజర్వేషన్లు, రూమ్ బుకింగ్లు,